మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటంటే మన దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఏదైనా అసంతృప్తి, ఈరోజు చెద్దరు కప్పుకున్న వానికి ఇంకా సరి పెడుతూనే ఉంటుంది, ఇంకా తృప్తి లేదు. బంగారు పాలెంలో అన్నం తింటున్న వానికి ఇంకా తృప్తి లేదు, వానికి ఇంకా కావాలా. సైకిల్ ఉన్నవానికి బైక్ కావాలా, బైక్ ఉన్నవానికి కారు కావాలి, కారు ఉన్నవానికి హెలికాప్టర్ కావాలా. అలా గుంటెడు భూమి ఉన్నవానికి ప్లాట్ మందం, భూమి ఉన్నవానికి గుడిసి ఉన్నవానికి ఇల్లు కావాలా, ఇల్లు ఉన్నవానికి బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ ఉన్నవానికి ఇంకా అంతస్తుల బిల్డింగ్ కావాలా. మనిషికి ఎన్నటికీ తృప్తి లేదండి. మనిషి అనేది ఎప్పుడు తృప్తి లేకుండా బ్రతుకుతున్న ఒక వ్యక్తి. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఈరోజు మానవుని ఖచ్చితంగా తృప్తి కలిగి బ్రతకాలి. తృప్తి లేకుండా ఉంటే ఆ వ్యక్తికి మానవ జీవితానికి విలువే లేదు. ఉన్న దాంట్లో ఉన్నట్టుగా తృప్తి కలిగి బ్రతకాలి. చాలామంది లేని కోరి తృప్తి లేని జీవితాన్ని పొందుతున్న వ్యక్తులు ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ తప్పకుండా ఏది ఉన్నదో ఉన్న దాంట్లో తృప్తి కలిగి బ్రతకడమే చాలా గొప్ప విషయం. ప్రియమైన మిత్రులారా, ఉన్నా లేకపోయినా, దొరకపోయినా ప్రతి దాంట్లో ఒక తృప్తి కలిగి మనం జీవించినట్లయితే చాలా గొప్పది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా ఈ తృప్తి లేని ఒక వ్యక్తిని తృప్తి కలిగించిన దేవుడు, ఆయన ఖచ్చితంగా నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన ఏ రీతిగా తృప్తిపరుస్తాడంటే, నువ్వు ఏది తిన్నా ఏదైనా కొంచెంలో ఉన్న దాంట్లో నీవు తృప్తి కలిగి నువ్వు జీవిస్తావు, ఉన్న దాంట్లో నమ్మకంగా నువ్వు జీవిస్తావు. అదే ఒక గొప్ప సంతోషకరమైన విషయం. ప్రియమైన మిత్రులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తృప్తి కలిగించే దేవుడు అయి ఉన్నాడని చెప్పి గమనించండి. కీర్తనలు 103వ అధ్యాయం దాని 5వ వచనంలో చూస్తాం. మేలులతో తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఎన్నో మేలులు మనకు చేస్తాడు. ఆయన చేసే మేలులకు హద్దు ఉండదు. ప్రియమైన మిత్రులారా, ఏ మేలు అయితే చేస్తాడో ఆ మేలు మనకు తృప్తికరంగానే ఉంటుంది దేవుడు ఇచ్చేది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మేలులతో తృప్తిపరిచే దేవుడు అని రాయబడి ఉంది. ఆయన ఎన్నో మేలు చేస్తాడు. అంటే నువ్వు తృప్తి పడేంత మేలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి లేచినది మొదలుకుంటే పొదుగుకి వరకు ఎన్నో మేలులు దేవుడు చేస్తాడు. అవి మనకు కనబడకపోయినప్పటికి కూడా అవి మనకు తృప్తికరంగా ఉంటాయి, అవి మనకు మేలుకరంగానే ఉంటాయి. ఆయన చేసే మేలులు చాలా గొప్పవి. కనుక ప్రియమైన మిత్రులారా, మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటివన్నీ మనం అంగీకరించాం, ఎలాంటివన్నీ మనం పూజిస్తున్నామంటే మనకు మేలులతో తృప్తిపరిచే దేవుడిని మనం పూజిస్తున్నామన్న సంగతి మర్చిపోవద్దు. రెండో విషయానికి వచ్చినట్లయితే కీర్తనలు 147వ అధ్యాయం దాన్ని 14వ వచనంలో చూస్తున్నాం. సమాధానముతో తృప్తిపరిచే దేవుడు. ఎలాంటి దేవుడు అంట? సమాధానములతో తృప్తిపరిచే దేవుడు. ఈరోజు సమాధానం లేక, శాంతి లేక ఎంతోమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అన్నీ ఉన్న సమాధానం లేదు, శాంతి లేదు. భార్యాభర్తల మధ్యలో, కుటుంబం మధ్యలో, పిల్లల మధ్యలో శాంతి సమాధానం లేని యొక్క జీవితాలు జీవిస్తున్న సహోదరుడా, ఇదిగో ఎక్కడికి తిరిగినా ఏడు వెళ్ళినా నీకు సమాధానం లేకపోతుందా? ఆ సమాధానం లేని యొక్క నీ జీవితాన్ని దేవుడు ఈరోజు నీకు మార్చాలనుకుంటున్నాడు, సమాధానంతో తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఈరోజు శాంతి సమాధానం చేయగలిగిన ఒక వ్యక్తి శాంతి సమాధానం లేకనే కదా అని పిచ్చోడయ్యాడు. శాంతి సమాధానం లేకనే కదండి భార్యాభర్తల మధ్యలో విడాకులు అయ్యేది. శాంతి సమాధానం లేకనే కదండి ఆ యొక్క వ్యక్తి రోగి అయ్యేది. బీపీ, షుగరు ఇలాంటి యొక్క భయంకరమైన రోగాలన్నీ దేంతో వస్తాయండి? ఆయన సమాధానకర్త, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన సమాధానంతో నేను తృప్తిపరిచే దేవుడు అని ఇక్కడ రాయబడి ఉంది. జీవితాంతము ఆయన నువ్వు నమ్ముకొని నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు సమాధానంగానే ఉంచుతాడు. ఆ మొగులు ఊరి పడుతుంది అంటే పడితే పడని అనుకుంటావు, కానీ సమాధానంగానే ఉంటావు, కానీ తొందరపడవు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని అంగీకరించిన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉంటాడంటే సమాధానంగానే ఉంటాడు. అది ఉన్నా లేకపోయినా, దొరకపోయినా సమాధానంగానే ఉంటాడు. నా దేవుడు సమాధానంగా ఉంచే దేవుడు, సమాధానంలో తృప్తిపరిచే దేవుడు, సమాధానపరిచే దేవుడు. ఆయన సమాధానానికి కారకుడై ఉన్నాడు. అందుకొరకే ఆయన సమాధానము పరిచేదానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన లేకుంటే లోకానికి సమాధానమే లేదు. ప్రియమైన మిత్రులారా, శాంతి సమాధానం లేకుండా పిచ్చోళ్ళుగా తిరుగుతున్న యొక్క వ్యక్తులకు సమాధానం ఇచ్చే దేవుడు. ఈరోజు నా జీవితాన్ని చూసినట్టయితే ఒక్క దినమున నాకు సమాధానం లేదు, శాంతి లేదు, ప్రశాంతత లేదు. అలాంటి నా జీవితాన్ని మార్చి ఈరోజు ప్రశాంతంగా సమాధానంగా ఇచ్చిన దేవుడు. ఎన్ని సమస్యలు వచ్చిన సమస్యలు చూసి నేను భయపడను. అసలు దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు రావని నేను చెప్పడం లేదు. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఖచ్చితంగా సమస్య ఉంటుంది. యేసు ప్రభువును అంగీకరించిన వాడు సమస్యలు లేకుండా ఉంటాడని చెప్పడం లేదు. సమస్యల్లో కూడా ఎట్లా ఉంటాడంటే సమాధానంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, సమస్యను చూసి భయపడడు ఆ యొక్క వ్యక్తి. ప్రియమైన మిత్రులారా, సమాధానం. ఒక వ్యక్తి అడిగాడట, సమాధానం అంటే ఏంటిది? ఒక డ్రాయింగ్లో బొమ్మేసి చూపిమంటే
అందరూ రాజుగారు అడిగిన ప్రశ్నకి అందరూ కూడా మంచి డ్రాయింగ్ వేసి మంచి మంచి బొమ్మలు గీసుకుంటూ చూపిస్తున్నారంట. నానా రకాలుగా వాళ్ళు చూపిస్తున్నారంట. ఒక వ్యక్తి ఒక బొమ్మను గీశాడంట. ఆ బొమ్మ గీసి ఎలా గీశాడంటే, పెద్ద జలపాతం ఉంది. ఆ జలపాతం ఎలా ఉన్నదంటే ఒక బండల గుట్టల మధ్యలో జలపాతం ఉంది. మొత్తం చెట్లు గమ్ముకపోయినాయి, కర్రీగా చీకటి గమ్ముకపోయింది. అందులో ఎలుగు రాక ఆ చీకట్లో అంటే ఆ చీకటి గమ్మిన ఆ ప్రాంతంలో ఆ పెద్ద ఎత్తైన పర్వతం మీదకి కిందికి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్లు వస్తున్న సమయంలో భయంకరమైన శబ్దాలు, నీళ్లు చిమ్మిచ్చు కొడుతూనే ఉంటున్నాయి. ఆ నీళ్లు పోస్తున్న యొక్క ఆ నీళ్ళ దాని పోసేదాని పక్కకు చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టుకు చిన్న ఏరు ఉంది. ఆ ఏరుకు చిన్న పిట్టెగూడు పెట్టుకొని ఆ నీళ్లు పడుతూనే ఉన్నాయి, నీళ్ళ శబ్దం వస్తూనే ఉన్నది. ఆ పిట్టెగూడు ఆ నీళ్ళ శబ్దంలో మధ్యలో ఆ పిట్టెగూడు పెట్టుకుని భార్యాభర్తలు ఆ రెండు పక్షులు వాళ్ళ పిల్లలు చేసుకొని సమాధానంగా బ్రతుకుతున్నాయి. అలా ఇతను తీశాడు. అన్నీ చూసిన అన్నీ ఈ యొక్క రాజుగారు మెచ్చుకోలేదు, కానీ ఈ యొక్క డ్రాయింగ్ వేసిన యొక్క వ్యక్తిని మాత్రం మెచ్చుకున్నాడు. ఏంటి దీని కథ అంటే ఆయన చెప్పాడు, గింత భయంకరమైన ఎత్తుపోతల మధ్యలో, గింత నీళ్ళ శబ్దాల మధ్యలో, ఇంత భయంకరమైన దాని మధ్యలో ఈ రెండు పక్షులు ప్రశాంతంగా ఒక సమాధానంగా ఇల్లు కట్టుకొని గూడు పెట్టుకొని ఆ గూడులో బ్రతుకుతుందంటే అదే సమాధానం. నిజమేనండి. ఈ సమాజం అనేది ఎలాగున్నదంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన శబ్దాల మధ్యలో ఉన్నాం, భయంకరమైన మరణాల మధ్యలో ఉన్నాం. ఎక్కడ చూసినా మత గొడవలు, ఎక్కడ చూసినా మత పిచ్చి, ఎక్కడ చూసినా ఒకరిని చంపుకోవడం, ఎక్కడ చూసినా ఒకరిని దోసుకోవడం, ఎక్కడ చూసినా మోసాలు, దగాలు, చంపుకోవడం, నరుకోవడం. ఈ భయంకరమైన ఈ ప్రమాదకరమైన ఈ జీవితంలో ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలంటే ఆ సమాధానం ఎవరో ఇస్తే వచ్చేది కాదు. సమాధానం ఎక్కడ దొరకదు. సమాధానం దొరకాలి అంటే ఆ ప్రభు దగ్గరనే. సమాధానం ఎక్కడ ఉందని, సంతోషం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎక్కడ కనుగొన్నాడంట? ఈ సమాధానం అనేది దేవునిలో ఉన్నవానికి మాత్రమే. ప్రియ మిత్రులారా, ఈ లోకంలో ఉంటున్న యొక్క వ్యక్తి శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక ఎన్నో భయంకరమైన బాధలు అనిపిస్తున్న సహోదరుడా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు సమాధానంతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని చెప్పి నేను నీకు మనవి చేస్తున్నాను. నన్ను సమాధానంగా ఉంచాడు, నిన్ను సమాధానంగా ఉంచుతాడు. ఇదిగో నన్ను సమాధానంగా ఉంచిన దేవుడు ఈ ప్రపంచాన్ని సమాధానంగా ఉంచుతాడు. ఎన్ని బాధలు రావని చెప్పలేదు, కానీ బాధల మధ్యలో, సమస్యల మధ్యలో, రోగాల మధ్యలో, అప్పుల మధ్యలో, ఈ అన్నిటి మధ్యలో కూడా నన్ను సమాధానంగా ఉంచాడు నా దేవుడు. అదేనండి సమాధానం అంటే. సమాధానంగా ఉంచగలిగిన దేవుడు ఆయనేనండి. ఆయన సమాధానంతో తృప్తిపరిచే దేవుడని రాయబడి ఉంది. మూడో విషయానికి వచ్చినట్లయితే కీర్తనలు 91 వచనం చూస్తున్నాం. దీర్ఘ ఆయువు చేత తృప్తిపరుస్తాడట దేవుడు. ఎలా? దీర్ఘ ఆయువు. మనము కళ్ళారు నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎన్నో సమాధి కార్యక్రమాలకు వెళ్తాను, సమాధులు చేసి వస్తుంటాను. అరే, మొన్న పుట్టిన యొక్క పిల్లలు, నా కళ్ళ ముంగట పుట్టిన యొక్క వ్యక్తులు చాలామంది గొప్పవాళ్ళు, చాలా డబ్బు సంపాదించిన వాళ్ళు, మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది చనిపోయి అక్కడ ఉంటున్నప్పుడు నేను అనుకుంటాను, ఇంతమందిని నేను కళ్ళారా నేను చూస్తున్నాను, కానీ దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. నాకన్నా చిన్నపిల్లల మధ్యలో నన్ను బ్రతికించాడు. ఎంత గొప్పవాడు. దేవుడు దీర్ఘాయువు ఇచ్చే దేవుడు అండి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ మరణకరమైన రోగంలో ఉండి తను ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు తన ఆయుష్ను పెంచిన దేవుడు. ఈరోజు మనకు ఇక చాలు ప్రభువా, ఇక నేను బ్రతకడం చాలు, నాకు ఇది చాలు అనేంత వరకు కూడా దేవుడు తన భక్తులను తను బ్రతికిస్తాడండి. అది వాస్తవం. దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుస్తానని రాయబడి ఉంది. ఆయన అబద్ధం ఆడవాడు కాదు. దీర్ఘ ఆయువు మనకిస్తాడు. ఆయుష్ను దేవుడు మనకు పెంచుతాడు. నిజంగా నమ్మకస్తులను నమ్మకంగా దేవుడు ఉంచుతాడు. కానీ ఒకవేళ చాలామంది ఏమనుకుంటారంటే, ఈయన మంచి వ్యక్తిని దేవుడు ఎందుకు తీసుకున్నాడు, దేవుడు తప్పు కదా అని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మంచివాడేనండి. ఈరోజు మంచిగా ఉన్న ఒక వ్యక్తి, అందరి సమాజంలో మంచి పేరు ఉన్నాడు, దేవుడు రేపు తీసుకున్నాడు. మనకు అనిపిస్తుంది ఈరోజు మంచిగా ఉన్న ఒక వ్యక్తి ఎందుకు దేవుడు తీసుకున్నాడు, రేపు చెడ్డోడు అవుతాడు వాటి తీసుకున్నాడు, రేపు పతనం అయిపోయేది ఉన్నది, రేపు పాడైపోయేది ఉన్నది, రేపు ఏదో దేవుడికి దూరం అయ్యేది ఉన్నది, ఏదో మైల మనకు అంటేది ఉన్నది. అందుకొరకు దేవుడు మళ్ళీ తీసుకున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ప్రియ మిత్రులారా, దేవుడు చెడ్డవాడు కాదు. దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచివాడిగానే ఉంటాడు, మంచి చేస్తాడు. ఈ యొక్క మంచివాడిని దేవుడు తీసుకున్నాడు, రేపు చెడ్డవాడు అవుతాడని. అలాంటప్పుడు దేవుడు చెడ్డవాడానా? అరే, మంచివాడిని తీసుకున్నాక చెడ్డవాడానా? కాదండి. ఆ వ్యక్తి మంచిగానే ఉండాలి, మంచిగానే ఉండి దేవుని యొక్క రాజ్యానికి చేరాలి.
ఇప్పుడు కాళ్ళకు బురద అంటింది, బయటికి వెళ్ళాం, మంచి కాళ్ళతో బయటికి వెళ్ళాం, ఇంట్లోకి రావాలంటే తల్లి ఇంట్లోకి రానిస్తలేదు. ఇప్పుడు మన ఇంట్లోకి రావాలంటే మన మంచి కాళ్ళతో ఇంట్లోకి వస్తే మాత్రమే మన ఇంట్లోకి తల్లి రాణిస్తుంది. కాళ్ళ బురద కడుక్కోవాలా, కాళ్ళ బురద అంటకుండానన్నా ఇంట్లో ఉండాలా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కాళ్ళ బురద కడుక్కునే యొక్క వ్యక్తి కాదు కాబట్టి ఈ యొక్క వ్యక్తిని అలాగనే ఇప్పుడే తీసుకునేది మేలు అనుకుంటాడు. కొన్ని మనకు కీడు జరిగేది ఉంటుంది, కొన్ని మనకు నష్టాలు జరిగేది ఉంటుంది, కొన్ని మనకు భవిష్యత్తులో ఏదో మనం ఇంకా దేవునికి చెడిపోయేది ఉంటాం, దేవునికి దూరం అయ్యేది ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ముందుగా మనకు సమయంలో మంచిగా ఉన్నాకనే దేవుని దగ్గరికి పిలుచుకుంటాడు. అంత మాత్రం దేవుడు చెడ్డోడు కాదు. అయినా మన దేవుడు ఎలాంటి వాడంటే మంచి వాళ్ళకు దీర్ఘాయుష్ చేత అనగా నువ్వు నమ్మకంగా ఉండగలిగిన ఒక వ్యక్తి, వాక్యానుసారంగా ఉండగలిగిన ఒక వ్యక్తిగా నువ్వు ఎప్పటికి కూడా అదేదాన్ని అలా కొనసాగించగలిగిన ఒక వ్యక్తి అయితే నీకు దీర్ఘాయుషు తప్పకుండా దేవుడు ఇస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు అన్న సంగతి గమనించాలి ప్రేమితులారా. 4వ విషయానికి వచ్చినట్టయితే అలిసిన వారి ఆశ తీర్చగలిగిన యొక్క వ్యక్తి, అంటే అలిసిపోయిన యొక్క వ్యక్తి ఆశ తీర్చి తృప్తిపరుస్తాడంట మన దేవుడు. ఆశలు తీర్చి, అలిసిన మనకు ఆశలు తీర్చి తృప్తిపరుస్తాడు. ఎంత అలసిపోయినావు, సమాజంలో బాధలు ఇబ్బందులు ఇరుకులు పడి అలసిపోయినావా, అవి తీసి నీకేం చేయబోతున్నాడు అంటే తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. 31 వచనంలో మనం ఈ మాటలు చూస్తున్నాం ప్రియ మిత్రులారా. 5వ విషయానికి వచ్చినట్టయితే మందిరంలోని మేలుల చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడని కీర్తనలు 65:4 వచనంలో కనబడుతుంది. మందిరంలో ఉన్న మేలులు ఎన్నో ఉన్నాయండి. మందిరంలో మేలులు, మనం మేలులు అంటే బయటకు పోయి పని చేసుకుంటే మేలు వస్తుంది, ఇంట్లో మందిరానికి వెళ్తే మేలు రాదనుకుంటారు చాలామంది. మనిషికి మేలు రావాలంటే మందిరంలోనేనండి, మనిషికి ఆశీర్వాదం రావాలంటే మందిరంలోనేనండి, మనిషి దీవించబడాలంటే మందిరంలోనేనండి. మందిరంలో దీవించబడాలి, దీవెన మోసుకురావాలా. మందిరంలో దీవించబడాలి, జాబులో పోయి దీవెన మోసుకురావాలా. జాబులో ఉన్నప్పుడు కాదు దీవించేది, మందిరంలో ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు నేను దీవించుడు కాదు, దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు కాదు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు పనిలో ఉన్నందుకు దేవుడు దీవిస్తాడు. మందిరానికి వచ్చి నీ దీవెనను అధికం చేసుకోవడానికే మందిరానికి పోవాలా. చర్చికి ఎందుకు పోతున్నావు, నాకు బాగా పని ఉందయ్యా నేను రాలేదంటారు. అయ్యా నాకు పని చేసుకోకుండా నేను ఎట్లా ఈరోజు నువ్వు పనికి వెళ్ళాలి కదా అని అంటారు. నువ్వు పనికి వెళ్తే నువ్వెట్లా దీవించబడతావు? నువ్వు దీవించబడాలంటే మందిరంలోనే నీ దీవెన మొదలవుతుంది. నువ్వు ఎక్కడో చేనులలో చిలకలు ఉంటే నీకు దీవించబడదు. అయ్యా మావాడు మా ఇంటికాడు మీరు దీవెన కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ఎందుకు? మీ వాడు ఇంటికాడ ఉంటే ఆయన కొరకు ప్రార్థన చేస్తే దీవెన వస్తుందా, ఆయనకు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుందా? అన్ని అబద్ధాలు కదా. ఇక మేము కూడా ఏమని చేస్తాం అమ్మ అంటాం, ఏమన్నంటే ఈమె కూడా రాదు. అన్ని అబద్ధాలు అయిపోయినా ఏం చేద్దాం? అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఇక్కడికి మందిరంలోకి వస్తే ఆ వ్యక్తికి మేలు, ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చినప్పుడే ఆ వ్యక్తి స్వస్థత, ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడే ఆ వ్యక్తికి దీవెన, చర్చిలోకి వచ్చినప్పుడే ఆ ఉద్యోగానికి దీవెన ఆశీర్వాదం. చర్చికి రాను కానీ నేను కానుకిస్తా నేను దీవించబడం అంటే నువ్వు ఈ కానుకలు ఎవరికి కావాలి, నీ డబ్బు ఎవరికి కావాలి? అది ఇస్తేనే దీవించబడతావు అంటే అది తప్పండి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే దీవించబడతావు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, మందిరంలో ఎన్నో మేళ్ల చేత నేను దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన మిత్రులారా, అలాంటి మందిరంలో మేలు నీకు కావాలి. 6వ విషయానికి వచ్చినట్టయితే కరువు దినాల్లో నీకు తృప్తిపరిచే దేవుడేరా. కరువులో తృప్తిపరుస్తాడంట. కీర్తనలు 37వ అధ్యాయం 19వ వచనం కనబడుతుంది. ఇదేందండి విచిత్రం కాదు కానీ, విచిత్రమే కదండి. కరువులో తృప్తిపరచడం ఏందండి? కరువులో ఇక అన్నం చాలని అనిపిస్తుందా? కరువులో ఇంకా కావాలనిపిస్తుంది. కానీ మన పేద విధవరాలు ఉందండి, పేద విధవరాలు పాపము కొంచెం పిండి ఉంది, కరువు కాలం వచ్చేసింది. పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, భూమి జావులు బంగారం ఇండ్లు బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. కరువు వచ్చేసింది. మీరు చెప్పండి, ధనవంతులు తృప్తి కలిగి బ్రతికారు అక్కడ, ఈ పేద విధవరాలు తృప్తి కలిగి బతికింది ఆ కరువు కాలం అంతా అంటే పేద విధవరాలు మాత్రమే. ఆ ధనవంతుల ధనం తరిగిపోయింది, పేద విధవరాలు ధనం మిగిలిపోయింది. దీవించే దేవుడు అండి నా దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. కఠిన కాలంలో కరువు కాలంలో తృప్తిపరిచే దేవుడు అండి. యాకోబు కరువు కాలంలో పంటేసి విస్తారమైన పంట కోసిన, దీవెనకరమైన పంట కోసిన యొక్క వ్యక్తి అండి. నా దేవుడు ఎప్పుడు దీవిస్తాడు అంటే కరువు కాలంలో. నా దేవుడు ఎప్పుడు నిన్ను తృప్తిపరుస్తాడంటే కఠినమైన కాలంలో. అదే అండి దేవుడు చేసేది. బాగా ఉన్న తర్వాత నీ చేతికి వస్తే నీకేం తృప్తి అండి? ఏం లేక నీ చేతికి వచ్చిందంటే అప్పుడు నేను అబ్బా దేవా నీకు స్తోత్రం, నాకు 100 రూపాయలు ఇచ్చావు కదని చెప్పి తృప్తిగా ఉంటాం మనం. లక్షలు ఇచ్చిన వాడికి తృప్తి లేదు. ఈరోజు 500 చేతికత్తే ఆ 500 లోటు వచ్చిన తర్వాత తృప్తి కనబడుతుంది మనిషికి. మన దేవుడు తృప్తిపరిచే దేవుడు.
కోట్లు ఉన్నా తృప్తి లేకుండా వ్యర్థం ఆ జీవితం. లక్షలున్నా, ఆస్తిపాస్తులున్నా, పిల్లలున్నా, ఆ పిల్లలు నిన్ను మంచిగా చూసుకున్నప్పుడు తృప్తి లేదు. ఒక్క పిల్లోడున్నా నీకు మంచిగా ఉంటే చాలు, తృప్తిగా ఉంటావు. దేవుడు ఎలాంటి వాడంటే తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నిన్ను కరువులోను కూడా నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. చాలు నాకు, ఇక అద్దు, నేను తినలేను, కరువులో ఉన్నవాడు నేను తినలేను అని తృప్తిపరచగలిగిన దేవుడు నా దేవుడు అండి. నమ్మండి, ఆయన ఆశీర్వదించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు నా దేవుడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. చివరిగా 7వ విషయంకి వచ్చినట్టయితే కోల్పోయినవన్నీ మళ్ళీ ఇచ్చి తృప్తిపరుస్తాడంట. యోవేలు 2వ అధ్యాయం 25వ వచనం కనబడుతుంది. ఏది కోల్పోయావు నువ్వు? నీ జీవితంలో ఏమైనా కోల్పోయావా? అది నీకు ఇస్తాడు. యోబు జీవితంలో అన్ని కోల్పోయాడు, తిరిగి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే తృప్తికరంగా ఇచ్చాడు. యోవేలు రాస్తున్నాడు, కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి నన్ను తృప్తిపరుస్తాడని. నిజంగా తృప్తి అనేది చాలా గొప్పదండి. ఏది ఉన్నా లేకపోయినా తృప్తిగా ఉండడం గొప్పది. ఏ పెద్ద బిల్డింగులు ఉన్నాయి కానీ తృప్తి లేని జీవితం ఎందుకండి? అదంతా అమ్మానిలాగా ఆస్తులు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, కానీ తృప్తి లేదు. ఎందుకండి? ఆ పిల్లలు చూసినప్పుడు తృప్తి లేదు, ఆ ధనాన్ని చూసినప్పుడు తృప్తి లేదు. ఆ వ్యక్తికి ఆ తృప్తి లేని జీవితం ఎందుకండి? ఈరోజు ఒక పేదవాడిని చూడండి, పోతాడు, పొందాక పని చేస్తాడు, అత్తడు నూరు కమతలు అంటాడు, ఆ నూరు కమతలు అటే నిద్ర పడుతుంది. లే అని లేపంగా లేస్తాడు. అరే నిద్ర పట్టింది నాకు, చూచాడండి. ఆ తిండికి లేదు, నులకమంతలా వరుసుకోవడానికి బట్ట కూడా లేదు, చెద్దరు కూడా లేదు. ఎంత తృప్తి నిద్రపోయాడండి. కోటీశ్వరి కాదు, అంత మంచిది. తృప్తి ఉందా? నా దేవుడు ఎలాంటి వాడంటే తృప్తిపరిచే దేవుడు. నమ్మకమైన ఒక వ్యక్తిని తప్పగా తృప్తిపరుస్తాడు. నీ దగ్గర ఏదో చిల్లి వేయింది, నీ దగ్గర ఏదో నమ్మకత్వం లేకుండా వేయింది కనుక నీకు తృప్తి లేదు. ఇక నువ్వు బాగానే సేవ చేస్తున్నావు, బాగానే మంచి వ్యక్తిగానే కనబడుతున్నావు, కానీ నీకు తృప్తి లేదంటే నీ దగ్గర ఏదో ఒక మిస్టేక్ జరిగింది, అంతే. నువ్వు సరి చేసుకోవాల్సిందే. తృప్తిపరిచే దేవుడు ఆయన అబద్ధం ఆడేటోడు కాదు. నిజంగా నీకు తృప్తి లేదు అంటే కథం మన దగ్గర ఏదో పొరపాటు జరిగిందని మళ్ళీ మనం సరి చేసుకోవాల్సిందే. అవునండి, భార్య ఉన్నవానికి తృప్తి లేదు, వానికి ఇంకా కావాలా. పిల్లలు ఉన్నవానికి తృప్తి లేదు, ఇంకా కావాలా. ఆస్తి ఉన్నవానికి తృప్తి లేదు, ఇంకా కావాలా. ఏంటండి ఇది? ఎన్ని ఉన్నా తృప్తి లేదు వీనికి. నిండా చెద్దరు కప్పుకున్నా కూడా వానికి తృప్తి లేదట. అన్నం తింటే తృప్తి లేదు, ఎంత తిన్నా ఇంకా కావాలి. రాక్షసుని లెక్క. ఈ తృప్తి లేని బ్రతుకు ఎందుకండి? కానీ నా దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆయన చెప్తున్నాడు, ఎన్నో మేళ్లతో నేను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మొదటిగా చెప్పాను, మేళ్ల చేత తృప్తిపరుస్తాడని. రెండవది సమాధానంతో తృప్తిపరిచే దేవుడు. మూడవది దీర్ఘాయుష్ చేత తృప్తిపరిచే దేవుడు. నాలుగవది అలసిన వారికి ఆశ తీర్చి తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఐదవదిగా మందిరంలో మేళ్ల చేత తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆరవదిగా కరువు దినాల్లో కూడా నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఏడవదిగా కోల్పోయిన వాడిని తిరిగి మళ్ళిచ్చి తృప్తిపరిచే దేవుడు. నా దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముకున్నవాడు నడు చెడిపోడు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.